ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా సార్లు గీతోపదేశం చేసిన సమయంలో చెప్పిన మాట. మెయిన్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ధనస్సు రాశి వాళ్ళకి ఈ 2026 కనుమ తర్వాత వీళ్ళ జీవితంలో కనీ విని ఎరగని రీతిలో ఊహాజనకంగా డబ్బు రాబోతుంది. మీరు ధనస్సు రాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకనంటే ధనుసు రాశి వాళ్ళకి 2017 నుండి ఈ సంవత్సరం వరకు ప్రతి విషయంలోనూ ఏది చేసినా కలిసి రాలేదండి. చదువు తీసుకోండి, ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం సుమారు 8 నుండి 10 సంవత్సరాలు కష్టపడి కూర్చొని ప్రిపేర్ అయ్యి తీరా నోటిఫికేషన్ వచ్చాక ఏదో ఒక కట్ ఆఫ్లో కోల్పోయి 1 పాయింట్ తోటి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు నా దగ్గరికి ధనుసు రాశి వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎవరైతే ధనుసు రాశిలో జన్మిస్తారో వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నా కూడా వీళ్ళపైన ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చలాకీగా చాలా అప్పర చాణక్యులండి, ఇంటెలిజెన్స్. సో ఒక ఇంటెలెక్చువాలిటీతో ఒక ప్రాబ్లమ్ని ఒకే కోణంలో ఆలోచించకుండా 360 డిగ్రీస్లో ఆలోచించి ఒక ప్రాబ్లమ్ని తొందరగా సొల్యూషన్ తీసుకురాగలుగుతారు. కాకపోతే వీళ్ళని ఉపయోగించుకొని వీళ్ళ పై వాళ్ళు డబ్బులు పోగేసుకుంటారు. వీళ్ళకి మాత్రం ఏమీ యూజ్ ఉండదు. వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్లు చేస్తున్న వాళ్ళు వీళ్ళ వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే లాభాల బాటలో పయనిస్తుందనగానే వీళ్ళకి పార్ట్నర్లకి గొడవలు వచ్చేసి బ్రేకప్ అయిపోతుంది ఆ పార్ట్నర్షిప్. మెయిన్గా మీరు ధనుసు రాశిలో జన్మిస్తే మీరు కుటుంబంలో ఏ సంతానమైనా తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఈ 2026 అనేది ఆర్థికంగా నిలదొక్కునే ఒక ఛాన్స్ మళ్ళీ ఇస్తుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే ఇంకా మీ జీవితంలో 8 సంవత్సరాల వరకు ఇటువంటి అవకాశం అనేదే ఉండదు.